నంద్యాల మున్సిపాలిటీ సమీపంలో యాసిన్ కూల్ డ్రింక్ షాప్ లో 70,000 చోరీ జరిగింది. యాసిన్ లబోదిబోం అంటున్నాడు. అర్ధరాత్రి కూల్ డ్రింక్ షాప్ లో చొరబడిన దొంగలు కూలింగ్ ఫ్రిజ్ లో క్యాష్ బాక్స్ లో ఉంచిన 70,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం దొంగతనం జరిగిన విషయం గమనించిన కూలింగ్ షాప్ యాజమాని యాసిన్ బాషా పోలీసులకు తెలియజేశారు. ఇక ఈ సందర్భంగా కూలింగ్ షాప్ యాజమాన్యం యాసిన్ బాషా మాట్లాడుతూ శ్యామ్ కాల్వ సమీపంలో కూల్ డ్రింక్ షాప్ గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం నిర్వహిస్తున్నానని, టెంకాయలు లోడ్కు రావడంతో వారికి డబ్బులు ఇవ్వడానికి 70,000 రూపాయలను కూల్ డ్రింక్ ఫ్రిజ్ లో ఉంచినట్లుగా అర్ధరాత్రి దావీదుగా ఇంటికి వెళ్లడం జరిగిందని, ఉదయం వచ్చేసరికి షాపు తాళాలు పగలకొట్టి షాపులో 70,000 రూపాయలను నగదు దొంగతనం చేసినట్లుగా సీసీ కెమెరాలో వీడియో రికార్డ్ అయిందని, కానీ దొంగ తెలివిగా వీడియో కెమెరాని రోడ్డు వైపు తిప్పడం జరిగిందని, వ్యాపారం జరుగుతూనే కుటుంబం నడుస్తుందంటూ కూడా బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 70,000 చోరీ చేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని పోలీసు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. టెంకాయల షాప్ ఉంది, జామగడ ఐసీసీ బ్యాంక్ పక్కన ఉంది. టెంకాయలకు లోన్ దింపుకున్న డబ్బులు కట్టాలని 70,000 షాపులు పెట్టుకుంటే తాళ పగల పోతే మొత్తం క్యాష్ ఒకటి ఎత్తుకుపోయినాడు. ఎవరు ఎత్తుకుపోయింది కూడా తెలియాలి. సీసీ కెమెరాలు ఉండేవి కూడా సీసీ కెమెరా రోడ్డు సైడ్కి తిప్పేసి వాళ్ళు మాస్క్ వేసుకొని షార్ట్ వేసుకొని టీషర్ట్ బూట్ వేసుకొని వచ్చినాడు. వాడు ఎవరు అర్థం కావడం లేదు. పని చేసుకుంటూ తినాలి, పని చేసుకుని బతకాలి, తినాలి. నెల వచ్చే 8,000 బాగా కట్టాలి. కరెంటు బిల్లులు, మనుషులు కూల్ నీళ్ళు నావి నాకద్దు. ఒకసారి సరుకు తీసుకుంటా, పచ్చి సరుకు అది చెడిపోతుంది, పార్టీ కాడ వస్తుంది. నేను అవన్నీ బాగా వేసుకుంటే టెంకాయలో డబ్బులు కట్టాలని పెట్టిపోతే రాదే ఎక్కువపోయాడు. ఎవరైంది కూడా ఏం జరిగింది? ఏమిలే, రాత్రి వచ్చి తాళం బలు దిగినారు. పక్కన సిగరెట్లు బంకులో 30,000 స్టాకు 12,000 లెక్క తీసుకుపోయినారు. మాది తాళం బలు దిగినారు, రాలేదు. మళ్ళీ నిన్న రాత్రి ఆడ జామకాల ఆక్సిజన్ బ్యాంక్ ఎదురుగా ఆడ దొంగతనం చేశారంట. ఎక్కువైపోయినారు దొంగలు. సారోళ్ళు పోలీసు వాళ్ళు పట్టించుకుంటే మాకు బాగుంటుందని అందుకోసం భయపడి సీసీ కెమెరా బిగించుకున్నాము. మేము చిన్న వ్యాపారస్తులం సార్ దానికి.